Hello, I myself Dr. NVS Praveen, Senior Consultant Radiation Oncologist at Omega Hospitals, Guntur. My specialization is on the stereotactic radiosurgery. So, first of all, what is radiation? Radiation is a clinical modality using ionizing radiation in the treatment of benign as well as the malignant tumors. అంటే రేడియేషన్ అనేది కూడా మన ఆంకాలజీ సెగ్మెంట్స్లో సర్జికల్ మెడికల్ ఎలా ఉంటుందో రేడియేషన్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఇందులో మనం ఎక్స్రేస్ ట్రీట్మెంట్గా వాడతాం అన్నమాట. సో చాలామంది పేషెంట్స్ వచ్చి నన్ను అడుగుతారు, రేడియేషన్ ఒక రోజులో కంప్లీట్ అయిపోతుంది కదా, అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చిందంట కదా అంటే. అవును, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఒక రోజులోనే కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ అది అన్ని కండిషన్స్లో కూడా సూట్ అవ్వదు. ఓన్లీ పర్టికులర్గా కొన్ని కండిషన్స్లోనే మనం సింగిల్ డే ట్రీట్మెంట్ చేయగలుగుతాం. పర్టికులర్లీ బినైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కాని కణితలు ఉంటాయి కొన్ని మెదడులో రావటం, వాటిని మనం బినైన్ కణితలు అంటే కొన్ని అకౌస్టిక్ న్యూరోమా అంటాం, మెనింజియోమాస్ అంటాం, ఏవిఎమ్స్, ట్రైజెమినల్ న్యూరాలజియా. ఈ సిచ్యువేషన్స్లో మనం సర్జికల్గా కానీ వీలు కాని ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో బ్రెయిన్ని మనం రేడియేషన్ ద్వారా సింగిల్ డోస్లో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం విత్ పాజిటివ్ రిజల్ట్స్. సో ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా వితిన్ 1 డే పేషెంట్ మనం ట్రీట్మెంట్ చేసి పంపించేయచ్చు. ఒట్టి బినైన్ కండిషన్స్లోనే కాకుండా కొన్ని క్యాన్సర్ కండిషన్, లోకలైజ్ డిసీజెస్, మనం బ్రెయిన్ ట్యూమర్స్ ఏదైనా ఒక్క చోటే మెటాస్టాసిస్ ఉన్నా, లేదా కొన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎర్లీ స్టేజ్లో ఉన్నా, లేదా వెన్నెముకకి ఒక సింగిల్ లీషన్ ఉన్నా, ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఒక్క రోజులో కాకుండా కొన్ని 3 నుంచి 5 రోజుల్లో కూడా మనం ట్రీట్మెంట్ కంప్లీట్ చేయగలుగుతాం. దీన్నే స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అంటాం.